2026 టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ని మెడ పట్టుకుని బయటకు గెంటేసిన విషయం మనందరికీ తెలుసు. ఏదైతే ఇండియాతో మ్యాచ్ ఆడడానికి మాకు ఇబ్బందిగా ఉంది, మా వెన్యూ మార్చండి అని చెప్పి బంగ్లాదేశ్ అప్లికేషన్ పెట్టుకోవడం, దాన్ని ఐసీసీ రిజెక్ట్ చేసింది. దీనివల్ల బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. దీన్ని ఖండిస్తూ పాకిస్తాన్ బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తూ మేము ఇండియాతో మ్యాచ్ ఆడబోట్లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. దీన్ని ఐసీసీ కూడా ఈ స్టేట్మెంట్ కూడా రిజెక్ట్ చేసి, మీరు ఒకవేళ ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి ఐసీసీ క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ అంటే పాపులారిటీ ఉండే మ్యాచ్, చాలా మనకి యాడ్స్ కానీ రెవెన్యూ కానీ చాలా భయంకరంగా అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. దాని మీద చాలా మంచి బిజినెస్ జరుగుతూ ఉంటుంది ఇలాంటి మ్యాచ్ల మీద. అలాంటి మ్యాచ్ ఒకవేళ క్యాన్సిల్ అయితే ఐసీసీకి చాలా అంటే చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ మీరు పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే దీనికి చాలా ఎక్కువ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలని చెప్పి క్లియర్గా చెప్పడంతో ఐసీసీ పాకిస్తాన్ మళ్ళీ రీఆలోచన చేసుకుందనమాట, రీథింక్ చేసింది ఆడాలా వద్దా అని చెప్పి. అండ్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఐసీసీ కూడా వీళ్ళు ముగ్గురు కూర్చొని చర్చించుకున్నారు. దానికి కొన్ని షరతులు అయితే పెట్టారంట. మేము ఒకవేళ ఇండియాతో ఆడాలంటే బంగ్లాదేశ్కి కొన్ని బెనిఫిట్స్ చేయాలంట. మరి ఈ బంగ్లాదేశ్ బెనిఫిట్స్ గురించి పాకిస్తాన్ ఎందుకంత తహతహలాడిపోతుంది అనేది అర్థం కావట్లేదు. ఇంకా వీళ్ళు సంబంధించిన వాళ్ళు ఏమైనా బంగ్లాదేశ్లో ఉన్నారు, అక్కడి నుంచి మన ఇండియాకి రావడానికి ట్రై చేస్తున్నారా, ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నాయా అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. మనం దానికి సంబంధించిన టాపిక్ కాదు కాబట్టి. కానీ బంగ్లాదేశ్ సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడడానికి రిజెక్ట్ చేసుకుంటుందంటే అర్థమవుతుంది వీళ్ళంత గుంట నక్కలు అని. సో మీరేమంటారు ఇండియా పాకిస్తాన్ గురించి వీళ్ళు ఇలా బిహేవ్ చేయడంపై? అండ్ బంగ్లాదేశ్ కూడా బంగ్లాదేశ్కి 1971 వార్ చేసి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాను మన ఏదైతే ఉందో ఇండియన్ ఆర్మీ. సో వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ కూడా లేకుండా ఇండియాతో ఏదైతే మనం ఫ్రీడమ్ ఇచ్చామో మన కంట్రీలోకి వచ్చి మన సెక్యూరిటీ మధ్యలో మ్యాచ్ ఆడడానికి వాళ్ళకి సెక్యూరిటీ రీజన్స్ అడ్డొచ్చాయంట. మరి ఇది అంత విచిత్రం అనేది నాకు అర్థం కాలేదు. సో మీరు కింద కామెంట్ చేయండి, బంగ్లాదేశ్ చేసిన కామెంట్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ కరెక్టా?